బియాండ్ టైం, టెరిటరీ అండ్ ట్రయల్స్, ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. సమయానికి అతీతుడు, స్థలానికి అతీతుడు, స్థితికి అతీతుడు. నేను ఉన్నాను, ఇప్పుడున్నాను, ఉంటాను అనడం లేదు ఆయన. ఎప్పుడూ ఉన్నాడే. సమయం, టెరిటరీ, ఇక్కడ అక్కడ అనే పరిస్థితి లేదు. సర్వాంతర్యామి కాదు కానీ సర్వవ్యాపి ఆయన. అన్నిట్లోనూ లేడు కానీ అంతటా ఉన్నాడు. అన్ని పరిస్థితులకు తగినవాడు. చాలిన దేవుడు అని ఆకుమర్తి డానియల్ గారు చక్కని పాట రాశాడు. ఏ స్థితికైనా చాలిన దేవుడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వాటన్నిటికీ చాలినవాడు. అన్ని స్థలాల్లో ఉండేవాడు. అన్ని సమయాలకు కూడా సరిపోయినవాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ద వే వీ బిహేవ్ విల్ బి ఎంటైర్లీ డిఫరెంట్. కమాన్, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. ప్రాఫిట్ మోసెస్ ద మీకెస్ట్, సెషన్ 3, లెట్ మై పీపుల్ గో అంటాడు దేవుడు. పంపించమంటే చాలా కారణాలు చెప్తాడు. అది లేదు, ఇది లేదు, ఇది లేదు, పిల్లలు వద్దు, జంతువులు వద్దు, అది చేయండి, దగ్గరికి వెళ్ళండి, అది అని చెప్తాడు. ఆఖరికి దేవుడు చెప్పినట్టుగా విడిచిపెట్టేశాడు వాళ్ళని. వెళ్ళిపోతూ మరి ఐగుప్తులందరి దగ్గర నుంచి వాళ్ళకున్న బంగారం, వెండి అన్నిటినీ కూడా అడిగి పుచ్చుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. పొసెషన్స్ అండ్ ప్రామిస్. యోసేపు గారు చెప్పారంట, 400 సంవత్సరాల క్రితమే చనిపోయాడు ఆయన. చనిపోయేటప్పుడు దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడని నాకు తెలుసు, అప్పుడు నా ఎముకలు తీసుకెళ్ళి ప్రామిస్డ్ ల్యాండ్లో, కనాన దేశంలో దాన్ని పాతి పెట్టమని చెప్తాడు. అదిగో, ప్లండర్ ఫ్రమ్ ద ఈజిప్షియన్స్ అండ్ పేట్రియార్క్ జోసెఫ్స్ మోర్టల్ రిమైన్స్ తీసుకుని బయలుదేరారు. ఫర్గెట్ మీ నాట్ అన్నాడు అంటాడు ఒక భక్తుడు. జోసెఫ్ అన్నాడట, మర్చిపోలేదు, గుర్తు పెట్టుకుని తీసుకొని బయలుదేరారు. అవుట్లైన్ చూసాం మనం. ఫ్లైట్, పాసేజ్, ప్రెజెన్స్, ప్రోగ్రెస్, ప్రొబేషన్, పిల్గ్రిమేజ్ అండ్ ప్రిపరేషన్. ఇది ఇన్క్రెడిబుల్ జర్నీ ఆఫ్ ఇజ్రాయెల్. దాంట్లో ఫ్లైట్ చూసాము, ఇప్పుడు పాసేజ్ చూడడానికి ముందుకెళ్తున్నాం. ఇజ్రాయెల్ ఫ్రమ్ గోషన్ టు మౌంట్ సినాయ్, అది వాళ్ళు మనం చూడబోయేది. గోషన్ నుంచి బయలుదేరారు వాళ్ళు ఈజిప్ట్లో. మరి సీనాయి పర్వతానికి వచ్చేంత వరకు కూడా మనం చూద్దాం. 700 కిలోమీటర్లు ఉంది, 47 రోజులు పట్టిందట ఆ ప్రయాణానికి. దాని కింద హెడ్డింగ్స్ అని ఒకసారి చదువుతున్నాను. గైడెన్స్ త్రూ పిల్లర్ ఆఫ్ ఫైర్ అండ్ క్లౌడ్. మరి మేఘ స్తంభంలోను అగ్ని స్తంభంలోను దేవుడు వారిని గైడ్ చేసిన విధానం. ఫరో వాళ్ళని వెంబడించటం, తర్వాత ఎర్ర సముద్రం 2గా చీలిపోవడం, తర్వాత వాళ్ళందరూ కలిసి దేవునికి స్తుతులు చెల్లించటం, తర్వాత మారా దగ్గర నీళ్లు మధురం కావడం, తర్వాత దేవుడు మన్నానివ్వడం, తర్వాత సబ్బాతును ఏర్పాటు చేయడం మొట్టమొదటిగా, తర్వాత రెఫీదీములో రాతి నుంచి నీరు రావడం, మరి అమాలయకులపై విజయం, తర్వాత మరి మోషే యొక్క కుటుంబం ఒక చోటికి కలిసి రావడాన్ని మనం చూడబోతున్నాం. కమాన్, ఇక్కడ గమనించండి. ఈ టేబుల్లో మీరు గమనిస్తే గోషన్ నుంచి బయలుదేరిన డే 1 18 days ట్రావెల్ చేశారు. మధ్యలో 7 రోజులు అక్కడక్కడ విడిది చేసుకుంటూ వచ్చారు. మరి రెడ్ సీ దగ్గరికి వచ్చారు. రెడ్ సీ దాటారు 25వ రోజున. మళ్ళీ 11 రోజులు ప్రయాణం చేశారు. మరలా ఆ మధ్యలో 11 రోజులు మజిలీ చేస్తూ వచ్చారు. అది 22 రోజులు పట్టింది. 25 + 22 47 రోజుల్లో వాళ్ళు మౌంట్ సీనాయి దగ్గరికి వచ్చారు. ఇది మీకు అర్థం కావాలన్న ఉద్దేశంతో మీ ముందు ఉంచాను. 1446వ సంవత్సరం బీసీలో జరిగింది ఇది. ఏ స్టేషన్స్ గుండా వాళ్ళు వెళ్ళారో కనుక చూసినట్టయితే రామ్సేస్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్. గోషన్లో రామసేసు అనే పట్టణం దగ్గర నుంచి వాళ్ళు బయలుదేరారు. రామసేసు పట్టణాన్ని కట్టించడానికి వీళ్ళ సేవల్ని, వెట్టి చాకిరీల్ని వాడుకున్నాడు మరి ఫరో అని మనం చూస్తాం. తర్వాత సుక్కోతుకు వచ్చారు. ఫస్ట్ క్యాంప్ ఆఫ్టర్ లీవింగ్ ఈజిప్ట్. అక్కడికి వచ్చేటప్పటికంట మరి బైబిల్ పండితులు చెప్తారు, అక్కడ మైనింగ్ వర్కర్స్ ఉండేవాళ్ళంట, ఇస్రాయేలీలే. వాళ్ళు కూడా వచ్చి వీళ్ళతో కలిశారట. మరి ఏతాంకి వచ్చారు, తర్వాత పీహహీరోత్కి వచ్చారు, అక్కడి నుంచి సముద్రాన్ని దాటారు. మారాకు వచ్చారు, ఏలీంకి వచ్చారు. అక్కడ 12 స్ప్రింగ్స్ ఉన్నాయని, 70 పామ్ ట్రీస్ ఉన్నాయని రాయబడింది అక్కడ. విల్డర్నెస్ ఆఫ్ షూన్ అరణ్యానికి వచ్చారు, అక్కడ మన్నా పూరేళ్ళు ఇవ్వడం జరిగింది. దోప్కాకు వచ్చారు, అలూష్కి వచ్చారు. మరి ఆ 2 చోట్ల ఏం జరిగిందో మనకు తెలియబడలేదు, కానీ మరి సంఖ్యాకాండం 33వ అధ్యాయం ఇచ్చిన లిస్టులో ఇవి కూడా ఉన్నాయి. మరి రెఫీదీంకి వచ్చారు, అక్కడ నీటిలోంచి రాయిలోంచి నీళ్లు రావడం, అమాలేకీలకి యుద్ధం చూస్తాం. విల్డర్నెస్ ఆఫ్ సీనాయ్.
సీనాయి అరణ్యానికి రావడాన్ని గమనిస్తాం. అక్కడ 1 సంవత్సరం పాటు వాళ్ళు అక్కడ నిలిచిపోయారు. మొన్న చూసాం ఈ మ్యాప్. ఇదిగో గోషెన్ నుంచి బయలుదేరి ఇట్లా డైరెక్ట్‌గా వెళ్ళిపోతే యెరూషలేముకి చాలా దగ్గర. కానీ అక్కడ ఫిలిష్తీయులు ఉన్నారు. మొట్టమొదటి యుద్ధం గనక చూసినట్టయితే భయపడతారని దేవుడు ఈ మార్గం గుండా తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఇది ఈ మార్గాన్ని చూస్తున్నాం. గోషెన్ నుంచి ఇదిగో ఇక్కడ మౌంట్ సీనాయి దగ్గరికి మనం ఇవాళ వెళ్ళబోతున్నాం. కమాన్. గైడెన్స్ త్రూ పిల్లర్ ఆఫ్ క్లౌడ్ అండ్ పిల్లర్ ఆఫ్ ఫైర్. దేవుడు చక్కగా నడిపించే దేవుడుగా ఉన్నాడు వారికి. ఇప్పుడు మనకి కూడా మనం ఆయన చిత్తాన్ని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకోవాలని ఇష్టపడితే ఆయన చిత్తాన్ని స్పష్టంగా బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడు. గుప్పిట్లో ముచ్చిపెట్టి కనుక్కో అనే దేవుడు కాదు. నువ్వు చేయడానికి ఇష్టపడితే విప్పి చూపించడానికి ఇష్టపడే దేవుడు. వాడు రాత్రి కూడా నడిచి వెళ్ళడానికి కూడా ప్రయాణం చేయడం కోసం అగ్ని స్తంభంలోను, పగటి వేళ ఆ ఎండవేడిమి తగలకుండా మేఘ స్తంభంలోను వారిని నడిపించినట్లుగా మనం చూస్తాం. అంత మటుకే కాదు సుమండి, మరి ఫరో సైన్యంతో వెంటబడి వస్తూ ఉంటే మధ్యలో నిలబడ్డాడు ఆయన. అయ్యా వీళ్ళకేమో వెలుగొస్తుంది, వాళ్ళకేమో చీకటిగా ఉంది. వాళ్ళు రాలేకపోయారు, అక్కడ ఆగిపోయారు. వీళ్ళు సముద్రాన్ని దాటి వెళ్ళిపోయారు. ఆయన ప్రజెన్స్, ఆయన గైడెన్స్ వాళ్ళకి కాదు మనకు కూడా ఎప్పుడు ఉంటుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన చిత్తానుసరమైన చోట మనం ఉన్నప్పుడు, ఆయన చిత్తాన్ని జరిగించడానికి మనకు ఇష్టమైనప్పుడు. నెక్స్ట్ పాయింట్ ఈ చేజ్ బై ఫారో. వాళ్ళని పంపించేసిన తర్వాత ఫారోకి అర్థమైంది, అరే ఇంతమందిని పంపించేశాం, ఇన్ని 30 లక్షల మంది, దాదాపు 25 నుంచి 30 లక్షల మంది లో కనీసం 20 లక్షల మంది పెద్దవాళ్ళే. వాళ్ళందరూ మనకు బానిసలుగా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ వదిలిపెట్టేశాం. ఇప్పుడు ఎలా జరుగుద్ది పని మనకి? వెళ్ళి వాళ్ళని పట్టుకొద్దాం పట్టమని చెప్పి 600 శ్రేష్టమైన రథాలని, రథాధిపతులను వేసుకుని బయలుదేరాడు. ఆయనే బయలుదేరాడు. అయ్యా 14వ అధ్యాయంలో చూస్తాం నిర్గమకాండంలో. 3 హెడ్డింగ్స్ చూద్దాం, గమనించి. డెసిషన్ ఆఫ్ ద ఫారో ఈజ్ టు ఫాలో అప్. ద డిస్పైర్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ టు గివ్ అప్. అమ్మ అయిపోయింది మన పని. ముందేమో సముద్రం, వెనకేమో మహారాజు వస్తున్నాడు అంత సైన్యాన్ని వేసుకుని, ఆ పక్క ఈ పక్కనేమో కొండలు ప్లస్ ఎడారి. ఎటు పరిగెత్తలేని పరిస్థితుల్లో బాబు ఇంక మన వల్ల కాదు, ఆయనకి సరెండర్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోదాం, లెట్ us గివ్ అప్. మన వల్ల కాదు ఈ విశ్వాసయాత్ర మనం కొనసాగించలేం, ఈ పరిచర్యను మనం కొనసాగించలేం, విడిచిపెట్టేద్దామని అనుకుంటాం. తిమోతి కూడా ఒకసారి అట్లా విడిచిపెట్టేయాలనుకుంటే పౌలు గారు చెప్తాడు, యు స్టే బ్యాక్ ఇన్ ఎఫెసస్ అంటాడు. లో విడిచిపెట్టే సమయం కాదు ఇది, నువ్వు అలాగే ఉండు, దేవుడు నీకు సహాయం చేస్తాడు అని. కమాన్. డెసిషన్ ఆఫ్ ద ఫారో ఈజ్ టు ఫాలో అప్. డిస్పైర్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ టు గివ్ అప్. చూడండి దేవుడు మరి నువ్వు మొరపెట్టినప్పుడు చెయ్యి పైకెత్తమన్నప్పుడు, కర్ర పైకెత్తమన్నప్పుడు, రాడ్ ఆఫ్ మోజెస్ గురించి మనం చూసాం. అది 2గా సముద్రం చీరిపోవడాన్ని మనం ఇక్కడ గమనిస్తాను. ఎంత అద్భుతమైన పరిస్థితి అది, గమనించండి. లార్డ్ విల్ ఫైట్ ఫర్ యూ. మన ప్రభు మన పక్షంగా పోరాడతాడు, మనం ఊరక నిలుచుండి చూడండి అంటాడు. బిహోల్డ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ అంటాడు 10 కమాండ్మెంట్స్లో మోజెస్. దేవుని హస్తాన్ని గమనించి చూడండి. ఆ రోజుల్లో ఫింగర్ ఆఫ్ గాడ్ చూశారు, దేవుని శక్తిని గమనించారు ఆ 10 తెగుళ్ళ ద్వారా. ఇప్పుడు బిహోల్డ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్, దేవుని హస్తం ఏం చేస్తుందో మీరు చూడండి అని. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితి మనకు ఎదురైనప్పుడు, ఒక రెడ్ సీ లాంటి అనుభవం మనకు ఎదురైనప్పుడు ఒక భక్తుడు చెప్తాడు, స్టాప్, లిజన్ అండ్ ప్రొసీడ్. ఆగు, దేవుని వైపు చూడు, ప్రార్థించు, ఆయన ఏం చెప్తాడో విను, చెప్పింది చెయ్యి, సాగిపోవుడి అంటున్నాడు ఆయన. ఏడ ప్రభు సముద్రం ఉంది, అక్కడ సాగిపోమంటావు? అదిగో 2 ముక్కలు అయిపోయింది. నీళ్ళు అటుపక్క నిలిచిపోయి వీళ్ళు మధ్యలోంచి నడిచి వెళ్ళడాన్ని మనం గమనిస్తాం. ద డిక్లరేషన్ ఆఫ్ ద ప్రాఫిట్ ఈజ్ టు లుక్ అప్. ఇందాక చూసాం ఫాలో అప్, తర్వాత గివ్ అప్, నౌ లుక్ అప్. గుర్తుపెట్టుకోండి ఈ మాటలు, మీ హృదయాల్లో ముద్రించుకుపోవాలని నేను ఆశపడుతున్నాను. ఎస్, నాట్ టు గివ్ అప్, విడిచిపెట్టద్దు. లుక్అప్, ప్రభు వైపు చూడండి, ఆయన మాట్లాడతాడు, ఆ మాట వినండి, దానికి గుణంగా నడుచుకుంటూ వెళ్ళండి. గో ఫార్వర్డ్, సాగిపోండి. ప్రార్థన చేయనప్పుడు ప్రార్థన చేయాలా, సాగిపోమన్నప్పుడు సాగిపోవాలా. ఐ విల్ గెట్ గ్లోరీ ఓవర్ ఫారో అండ్ ఆల్ హీస్ హోస్ట్. ఫరో మీద ఆయన సైన్యం అంతటి ద్వారా నేను మహిమను తెచ్చుకుంటున్నాను, దయచేసి ముందుకు సాగిపోండి అని ఆయన చెప్పినట్టుగా మనం చూస్తాం. ఫరో వచ్చాడు. డెసిషన్ ఆఫ్ ద ఫారో ఈజ్ ఫాలో అప్, ఇందాక చెప్పుకున్నాం. డిస్పైర్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ టు గివ్ అప్. డిక్లరేషన్ ఆఫ్ ద ప్రాఫిట్ ఈజ్ టు లుక్ అప్. మిరకిల్ ఆఫ్ రెడ్ సీ, ద క్లౌడీ పిల్లర్ ప్రొటెక్టింగ్. ఇంతకుముందే చెప్పాను, మేఘ స్తంభం మధ్యలో నిలబడిపోయింది. వీళ్ళకి వెలుగు, వాళ్ళకి చీకటి, వాళ్ళని ప్రొటెక్ట్ చేసింది ఆ మేఘం. రెడ్ సీ పార్టింగ్,
ఆ పెద్ద సముద్రం రెండు ముక్కలైపోయింది. ఈజిప్షియన్ ఆర్మీ పెరిషింగ్. ఆ, మరి వాళ్ళ రథ చక్రాలన్నీ ఇరుక్కుపోయినాయట. వాళ్ళు వెళ్ళిపోయారు, మనం కూడా వెళ్దాం పట్టమని లోపలికి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా దాని కింద మరి నీరు మళ్ళీ వెనక వచ్చి వాళ్ళు మునిగిపోయినట్టుగా మనం చూస్తాం. పెరిషింగ్ ద లార్డ్స్ పీపుల్ ప్రైసింగ్, ప్రొటెక్టింగ్, పార్టింగ్, పెరిషింగ్ అండ్ ప్రైజింగ్. అది మిరకిల్ ఆఫ్ రెడ్ సీ. గమనిద్దాం పట్టండి. డెలివరెన్స్ ఫర్ ఇజ్రాయెల్ అండ్ డిస్ట్రక్షన్ ఫర్ ఈజిప్ట్. ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ రెడ్ సీ టు క్రాస్. నీకు నాకు జీవితంలో కూడా ఈ క్షణంలోనే ఉండవచ్చు, రాబోయే క్షణాల్లో రావచ్చు, ఇంతకుముందు క్షణాల్లోనైనా జరిగి ఉండొచ్చు. ఒక రెడ్ సీ అనుభవాలు అయితే మనకుంటాయి. అవి ఎప్పటికీ మనకి క్షేమకరమే, దీవెనకరమే, ఆశీర్వాదకరమే అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పటికవి ఆశీర్వాదకరంగా కనిపించకపోవచ్చు, కానీ నిత్యత్వం దృష్టిలోంచి చూస్తే అవి ఎంత ఆశీర్వాదకరమో మనకు అర్థమవుతుంది. హీఈస్ నాట్ ఫ్రమ్ బట్ త్రూ. ఆ ఎర్ర సముద్రం నుండి దేవుడు వారిని కాపాడలేదు, ఎర్ర సముద్రము గుండా వారిని కాపాడాడు. ఈ సత్యం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అగ్నిగుండం నుండి కాపాడలేదు షడ్రక్ మేషక అబేద్నెగోలను, అగ్నిగుండము గుండా కాపాడాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని పరిస్థితుల గుండా తీసుకెళ్ళడం ద్వారా మనకి ఎంతో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మార్చబడడానికి అది మనకి ఎంతగా ఉపకరిస్తుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అసలు అనుభవమే లేకపోతే మనం ఆధ్యాత్మికంగా ఎదగలేము. ఆ అనుభవంలోంచి, ఆ ఎర్ర సముద్రంలోంచి, అగ్నిగుండంలోంచి, సింహాల బోనులోంచి వెళుతూ ఉండగా ఆయన మన పక్కన నిలబడినప్పుడు, మరి మన పక్కన ఆయన కూడా మన చేయి పట్టుకొని నడిపిస్తున్నప్పుడు, వాట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అటువంటి అనుభవంలోంచి మనం వెళ్ళడానికి దేవుడు మనకు కూడా కృప చూపించునుగాక. 10 కమాండ్మెంట్స్లో అయితే ఒక ఇన్సిడెంట్ రాస్తాడండి. మరి అందరు కొడుకులు చచ్చిపోయారు, ఫరో కొడుకు కూడా చచ్చిపోయాడు. మరి ఫరో భార్య చెప్పిందంట, వాడిని పట్టుకొని రా, బతికుండగానే వాడిని ప్రాణాలతో తీసుకురమ్మంటే వెళ్ళాడట. మోజెస్ని పట్టుకురమ్మని పంపించింది. ఫరో వెళ్ళాడు, ఓడిపోయాడు, అందరూ చచ్చిపోయారు. వీడు ఒక్కడే బయలుదేరి రథ సారథి మాత్రం మిగిలారు. ఇద్దరు తిరిగి వస్తాడు. వచ్చి ఇంటికి వచ్చేటప్పటికి వేడి మోజెస్ అని అడుగుతాడు. వాడు కత్తి దూస్తాడు, నరికేస్తాడేం భార్య అనుకుంటా. కత్తి అవతల బారేసి ఆ కుర్చీ మీద కూర్చొని హేజ్ గాడ్ ఈజ్ గాడ్ అంటాడు. చూడండి అక్కడ మొట్టమొదటి జీకి రెండో జీకి తేడా. ఈ గాడ్లో స్మాల్ జీ, ఆ గాడ్లో బిగ్ జీ ఉంది, చూసారా? అతని దేవుడే నిజమైన దేవుడు, మన దేవుళ్ళు కాదు. అది ప్రూవ్ చేయడానికి 10 ప్లేగ్స్ని దేవుడు అనుమతించాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సన్నిహితులు కూడా చెప్తారు, వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షంగా పోరాడుతున్నాడు, మనం పోరాడలేమయ్యా అని చెప్తే కూడా, నో, వెళ్ళండి, ముందుకు వెళ్ళండి అని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళేట్టుగా చూస్తాం. ద పవర్ బిహైండ్ యూ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఛాలెంజ్ హెడ్ ఆఫ్ యూ. ఎటువంటి ఛాలెంజ్ నువ్వు ఫేస్ చేస్తున్నావో నాకు తెలియదు, కానీ దానికంటే కూడా నీ వెనక ఉన్నవాడు, ఆయన శక్తి చాలా గొప్పదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ ముందున్న ఆపద కంటే. సబ్సిక్వెంట్ సెలబ్రేషన్, చక్కగా వాళ్ళు పాటలు పాడుతున్నారు. పీపుల్ బిలీవ్డ్ ద లార్డ్ అండ్ హీ సర్వెంట్ మోసెస్. అంతకుముందు ఏం చూసాం? ఫరో యొక్క సేవకులు, ఫరో ప్రజలందరూ కూడా మోసెస్ ఎంత గ్రేట్ అన్న విషయాన్ని మనం చూసినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా వారి దేవుని సేవకుడే మోషే యందు విశ్వాసం ఇచ్చినట్టుగా 14:31 రాయబడింది. ది సాంగ్ మనం చూస్తాం, తెలుసు కదా మనకు బాగా పరిచయం ఉన్న సాంగ్ 15. ద సాంగ్ వాజ్ సంగ్ టు హిమ్ అండ్ అబౌట్ హిమ్. ఆయన్ని గురించే పాడుతున్నారు, ఆయనకే ఆ పాటను పాడుతున్నారు. మోషే మిరియాములు లీడ్ తీసుకున్నట్టుగా చూస్తాం. మొదటిదంతా మోషే పాడినట్టుగా, చివరి వచనం మిరియాం తంబురు తీసుకొని లీడ్ తీసుకున్నట్టుగా మనం చూస్తాం. వాళ్ళ అక్కగారు సెలబ్రేషన్ అండ్ వర్షిప్, ఎక్స్ప్రెసింగ్ దేర్ కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ట్రస్ట్వర్దీనెస్ ఆఫ్ గాడ్. దేవుని నమ్మకత్వం మీద వారికి ఉన్న నమ్మకాన్ని, విశ్వసనీయత మీద వారికి ఉన్న నమ్మకాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఈ పాట పాడారు. సెలబ్రేషన్, సంబరంగా జరుపుకున్నారు, ఉత్సవంగా జరుపుకున్నారు. అది ఆయన్ను ఆరాధించారు. ఆయన క్యారెక్టర్స్ మాత్రమే కాదు, ఆయన వారి పట్ల చేసిన కార్యాలన్నీ కూడా వర్ణించడం అక్కడ గమనిస్తాం. అంతేకాదు సుమండి, కాన్ఫిడెన్స్ ఫర్ ద ఫ్యూచర్, భవిష్యత్తులో దేవుడు ఇవన్నీ చేస్తాడు అన్న విషయాన్ని నమ్మి, మరి దాన్ని త్వరలో అయిపోతుంది, మళ్ళీ జాయిన్ అవుదాం మనం. కాన్ఫిడెన్స్ ఫర్ ద ఫ్యూచర్, విక్టరీ సాంగ్ పాడుతున్నారు. ఇంకా విల్డర్నెస్లో అడుగు పెట్టలేదు, మరి ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళలేదు, కానీ వాళ్ళు ఇంకా పాట పాడుతున్నట్టుగా మనం గమనిస్తాం. ఈ పాటలో 11 సార్లు దేవుని గురించి ప్రస్తావించబడింది. 30 సార్లు దేవుని గురించి పర్సనల్ నౌన్స్,
ప్రస్తావించబడ్డాయి. మోషే గురించి ఒక్కసారి కూడా ప్రస్తావించబడలేదు, గుర్తుపెట్టుకోండి. మోషేనే ఆ రెండింటిని చీల్చి, ఆ సముద్రాన్ని రెండుగా చీల్చింది. కానీ దాని వెనకున్న దేవుని మాత్రమే వాళ్ళు జ్ఞాపకం చేసుకొని వాళ్ళు పాటలు పాడినట్టుగా మనం చూస్తాం. చూడండి, మోషే గారు నిలబడి పాట పాడుతున్నాడు. అదిగో మరియమ్మ గారు కూడా తంబూరుతో పాట పాడడం చూస్తాం. యెహోవాను గానము చేసేదము ఏకముగా మనకు రక్షకుడాయనే అని మనందరం కూడా చాలా ఇష్టంగా పాడుకునే పాట అది. యెహోవాను గానము చేసేదము ఏకముగా మనకు రక్షకుడాయనే. ఆ? చూస్తాం. భక్తుడు హడ్సన్ టేలర్ గారు వారి గురించి వినుంటారు. మరి చైనాలో అద్భుతమైన పరిచర్య జరిగించడానికి దేవుడు ఆయన సాధనగా వాడుకున్నాడు. ఆయన చెప్పిన మాట ఇది: దెర్ ఆర్ 3 స్టేజెస్ టు ఎవ్రీ గ్రేట్ వర్క్ ఆఫ్ గాడ్. దేవుని ప్రతి గొప్ప పనికి 3 స్టేజ్లు ఉంటాయంట. 1 ఈజ్ ఇంపాసిబుల్, సెకండ్ వన్ ఈజ్ డిఫికల్ట్, థర్డ్ వన్ ఈజ్ డన్. ఇంపాసిబుల్, డిఫికల్ట్, డన్. ఎర్ర సముద్రం చీల్చబడ్డంలో దట్ వాజ్ ఇంపాసిబుల్ సిచ్యుయేషన్, అందుకే వాళ్ళు గివ్ అప్ చేయబోయారు. నెక్స్ట్ స్టేజ్ ఈజ్ డిఫికల్ట్, థర్డ్ స్టేజ్ ఈజ్ డన్. ఆ మూడింటిని 3 ఎగ్జాంపుల్స్ చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఒక ఎగ్జాంపుల్, నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇస్రాయేలు సామ్రాజ్యం, రాజ్యం. మరి AD 70లో ఇస్రాయేల్ అందరూ కూడా చెదరగొట్టబడ్డారు. యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత ఒక 40 ఏళ్ల తర్వాత వెళ్ళిపోయిన తర్వాత 2000 సంవత్సరాల తర్వాత మరలా 1948వ సంవత్సరం 14th మేలో ఒక రాజ్యంగా స్థాపించబడ్డారు. గమనించండి, ఇంపాసిబుల్. అది చెదరగొట్టబడి 2000 సంవత్సరాలు అయిపోయింది. వరల్డ్ వైడ్ ప్రపంచం అంతా చెదిరిపోయారు యూదులు. మరి హిట్లర్ ఏం చేశాడో వాళ్ళ కోసం కూడా మనకు తెలుసు. యుద్ధాలు చేయడానికి ప్రయత్నం చేశారు, పొలిటికల్గా స్ట్రగుల్ చేయడానికి ప్రయత్నం చేశారు, అమెరికా సహాయం తీసుకోవడానికి, బ్రిటన్ సహాయం తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇట్ వాజ్ డిఫికల్ట్. బట్ దేవుడు చేయాలనుకున్నాడు. ఒక్క రోజులో అది 14th మే 1948లో ప్రారంభించబడింది. ఇప్పుడు కూడా చిన్న దేశంగా మొదలు పెట్టబడిన ఆ ఇస్రాయేల్ దేశం చుట్టుపక్కల 7-8 శత్రు దేశాలతో ఎలా పోరాడుతుందో మనం ఇప్పటికి కూడా చూస్తున్నాం. ఇంపాసిబుల్, డిఫికల్ట్ అండ్ డన్. రెండోది, ప్రిజనర్ బికమ్స్ ప్రెసిడెంట్ ఇన్ 1994. మీకు తెలుసు, నెల్సన్ మండేలా 27 సంవత్సరాలు ప్రిజనర్గా ఉన్న మనిషి, ప్రిజన్లోంచి బయటకు వస్తానని కూడా అనుకోని మనిషి, మరి ఆ దేశానికి, సౌత్ ఆఫ్రికాకి ప్రెసిడెంట్ అయినట్టుగా మనం చూస్తాం. 90 సంవత్సరంలో విడిపించబడ్డాడు, 94వ సంవత్సరంలో ప్రెసిడెంట్ అయినట్టుగా మనం చూస్తాం. ఎపార్థీడ్ అంటారు, అంటే తెల్లవాళ్ళని నల్లవాళ్ళని తెల్లవాళ్ళు వివక్షతో చూడడం అన్న సంగతి. 46 years కొనసాగిందా ఆ వివక్ష, ఆ అపార్థీడ్ రెజ్యూమ్. కానీ మనం చక్కని పాట పడతాం, గాడ్ విల్ మేక్ ఏ వే వేర్ దెర్ సీమ్స్ టు బి నో అదర్ వే. కదండి, చాలా చక్కని పాట. దారి కనపడని చోట, దారి కానరాని చోట ఏదో ఒక రీతిగా దారిని ప్రొవైడ్ చేయగలిగిన వాడు, సముద్రాన్ని చీల్చైనప్పటికీ కూడా ప్రొవైడ్ చేయగలిగిన వాడు దేవుడు అన్న సంగతి ఈ ఇన్సిడెంట్లో కూడా మనం చూస్తాం. మూడో ఇన్సిడెంట్ కనుక చూసినట్టయితే, బెర్లిన్ వాల్ ఫాలింగ్ డౌన్. ఈస్ట్ జర్మనీకి వెస్ట్ జర్మనీకి మధ్యన ఒక గోడ కట్టబడింది. అది దాదాపు 28 సంవత్సరాల పాటు అలాగే ఉండిపోయింది. ఆ దేశం కమ్యూనిస్ట్ దేశం, ఈ దేశం ప్రజాస్వామ్య దేశం. వెస్ట్ జర్మనీకి ఈస్ట్ జర్మనీకి మాటలు లేవు. మరి దగ్గరికి వాళ్ళు బంధువులు అక్కడ ఇక్కడ ఉన్నారు, అటు ఇటు వెళ్ళడానికి కూడా వీలు కాని చోట. ఇంపాసిబుల్ ఫర్ 3 decades, డిఫికల్ట్ త్రూ ప్రొటెస్ట్. చాలామంది కలవాలని ఆశపడ్డారు, వాళ్ళ కాలేదు. డన్ ఇన్ 1 night. 19th November 1989లో ఒక్కసారిగా ప్రజల్లో మరి వ్యతిరేకత పెళ్ళుబుకుంది. అందరూ వచ్చారు, ఆ గోడను పగలగొట్టేసి వాళ్ళు వీళ్ళు కలిసిపోయారు. కమ్యూనిస్ట్ రాజ్యం 3 ముక్కలు అయిపోయింది. ఇంపాసిబుల్, డిఫికల్ట్ అండ్ డన్. మన జీవితాల్లో కూడా ఇంపాసిబుల్ సిచ్యుయేషన్ కనుక మీరు ఫేస్ చేస్తూ ఉంటే ప్రార్థిద్దాం. లెట్ us లుక్ అప్, టాక్ టు హిమ్, స్టాప్, లిజన్ అండ్ ప్రొసీడ్. వాడు చెప్పిన రీతిగా మనకు ముందెళ్తే అది డిఫికల్ట్ అవుతుంది, తర్వాత డన్ అయ్యే పరిస్థితులు దేవుడు మనకు కూడా నెలకొల్పుతాడు. కమాన్. బిట్టర్ వాటర్స్, మారా దగ్గరికి వచ్చారు. మనం చార్లెస్ స్పర్జన్ గారు అంటాడు, రైట్ అవర్ బ్లెస్సింగ్స్ ఆన్ శాండ్ అండ్ అవర్ ట్రయల్స్ ఆన్ మార్బుల్స్. మన దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాల దీవెనలన్నీ సముద్ర పోటుని ఇసుక మీద రాసుకుంటామంట. అలలు వస్తే అవి కొట్టుకుపోతాయి, మర్చిపోతాం.
కానీ మనకి కొన్ని కష్టాలను దేవుడు అనుమతిస్తాడు, రెడ్ సీ లాంటి అనుభవాలు. వాటిని మాత్రం మారుభూమి మీద చెక్కి పెట్టుకుంటామంట, ఎప్పుడు గుర్తుపెట్టుకునే ఉంటాం. అందుకే ఈ సణుగుడు వ్యవహారం అనేది రావడం మనం చూస్తాం. అక్కడ గాలింగ్ వాటర్, చేదు నీరు వచ్చింది. ఒక చెట్టు కొమ్మ తీసుకొచ్చి దాంట్లో ఏమన్నాడు, వేసేసాడు. మరి అక్కడ 15 అధ్యాయం 26వ వచనంలో చూసినట్టయితే ఒక మాట రాయబడింది అక్కడ, ఉమ్, నేను స్వస్థపరచు యెహోవాను నేను అని. దాన్ని చాలా చక్కగా కోట్ చేస్తాం అనేక సార్లు. దాని ముందున్న కండిషన్ మాత్రం గమనించండి. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల మీకే రోగాలు రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయన మాటలకు అనుసరించి ఆయన ఆజ్ఞలకు అన్నిటినీ గైకొన్నప్పుడు, లోబడినప్పుడు మాత్రమే రోగాలు రానివ్వను, ఆయనని స్వస్థపరచు అని చెప్పాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చేదు నీరు కొమ్మేశారు, మంచినీరు అయిపోయింది. మీరు ఆయన మాటకు విని ఆయన మాటకు లోబడితే, ఆ మాట కండిషన్ జ్ఞాపకం చేసుకోండి, అప్పుడు నేను స్వస్థపరచు యెహోవాను నేను అన్నాడు. మారా నుంచి బయలుదేరారు, ఏలీంకి వచ్చారు. అక్కడ 12 బావులు ఉన్నట్టుగా రాయబడింది అక్కడ. అంతేకాదు మరి 70 పామ్ ట్రీస్ కూడా ఉన్నట్టు అక్కడ ఒయాసిస్ ఉందన్నమాట. ప్లేస్ ఆఫ్ రెస్ట్, ప్లేస్ ఆఫ్ రిఫ్రెష్మెంట్ అండ్ ప్లేస్ ఆఫ్ అబండెన్స్. కొన్నిసార్లు అటువంటి పర్వత అనుభవాలు కూడా దేవుడు ఇస్తాడు. లోయ అనుభవాలు, పర్వత అనుభవాలు, రెడ్ సీ అనుభవాలు, మరి అగ్నిగుండం అనుభవాలు. వాటి గుండా మనం వెళ్ళడమే దట్ ఇస్ థ్రిల్లింగ్ లైఫ్. కమాన్. గివింగ్ ఆఫ్ మన్నా దగ్గరికి వచ్చాం, మళ్ళీ సనగడం మొదలుపెట్టారండి. మొన్న మా ఈజెఫ్లో ఈ బైబిల్ స్టడీ తీసుకుంటే దీనికి పేరు ఏదైనా పెట్టండి అంటే సనగింగ్ అని చెప్పినా నేను. మన సనగడం గొనగడమే. ఎందుకు? మన బ్లెస్సింగ్స్ని శాండ్ మీద రాసి మన దేవుడు అనుమతించిన కష్టాలను మాత్రం మార్బుల్లో రాసి పెట్టుకుంటే అవే కదా మనకు కనపడుతూ ఉండేది. గొనగడమే. నిన్నగాక మొన్నే దాటి వచ్చారు ఎర్ర సముద్రాన్ని, ఈరోజు తినడానికి లేదని. అది చేసిన వాడు తినడానికి ప్రొవైడ్ చేయడా? మిరాకిలస్ మన్నాని దేవుడు ఇచ్చాడు. ప్రొద్దున పూట మన్నా తినండి, రాత్రిపూట పూరేళ్ళు ఇస్తాను, నాన్ వెజిటేరియన్ తినండి, సమృద్ధిగా బతకండి అని చెప్పినట్టుగా మనం చూస్తాం. అది పైనుంచి కురుస్తుంటే వాట్ ఈస్ దిస్ అన్నారంటే, ఏమిటిది అన్నారు. ఆ ఏమిటిది అన్నదే దానికి పేరు వచ్చేసింది. మన్నా అంటే ఏమిటిది? వైట్ ఫ్లాట్ కొరియాండర్ లైక్ సీ టేస్టెడ్ లైక్ హనీ బ్రెడ్. మరి తేనెలో ముంచిన అపూపముల వలె ఉందని బైబిల్లో రాయబడింది. తెల్లగా ఉంటుందంట అది. ఎవ్రీడే కురిసేది అది పొద్దున్నే, సబ్బాతు రోజున మాత్రం కురిసేది కాదు. వాళ్ళు ప్రామిస్డ్ ల్యాండ్ అడుగుపెట్టేంత వరకు కూడా వాడు నాటేదిలే, కోసేదిలే, ఇదిగో ఏరుకోవడం, వండుకోవడం, తినడం మాత్రమే. దేవుడు ఎంత చక్కగా ప్రొవైడ్ చేశాడో మనం గమనిద్దాం. రామన్నా ఇది ఇట్లా ఉంటుందంట. కుక్ చేసుకున్న తర్వాత ఇంతకుముందే చెప్పుకున్నాం, ఈ 6 వారాలు కూడా 5 వారాలు కూడా మనం మన్నా తిందాం. మన్నా 4 టేస్ట్ మొట్టమొదటి రోజున రుచి చూసాం. తర్వాత మరి బిర్యానీ చేసుకుంటారో పలావ్ చేసుకుంటారో, 5 వారాలు తింటా ఉన్నాం. దేవుడు ఆ మన్నాని ఇప్పుడు కూడా మనం తినడానికి మనకి సహాయం చేస్తున్నాడు. దేవుని వాక్యమే మన్నా. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సబ్బాతును మొట్టమొదటిగా దేవుడు మొదలుపెట్టినట్టుగా మనం చూస్తాం. గాడ్ రెస్టెడ్ ఆన్ ద 7th డే అండ్ శాంక్టిఫైడ్ ఇట్. మరి ఆదికాండం 22వ అధ్యాయం 2 నుంచి 3 వచనాల వరకు చూసినట్లయితే ఆ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నట్టుగా, దాన్ని ప్రతిష్ఠించినట్టుగా మనం చూస్తాం. మరి ఇశ్రాయేలీయులకు మొట్టమొదట కమాండ్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. 6th డేన డబుల్ పోర్షన్ మీరు కలెక్ట్ చేసుకోండి మన్నాని, 7th డేన మన్నా కురవదు అని చెప్పాడు. కొంతమంది దానికి అవిధేయులయ్యారు. మరి ఎక్కువ కూర్చుకున్నారు, కావాల్సిన దానికంటే ఎక్కువ కూర్చుకుంటే పాడైపోయినట్టుగా మనం చూస్తాం. మరి సబ్బాతు రోజున వెళ్తే దొరకలేదు. డిజోబీడియన్స్ చూపించినప్పుడు కూడా దేవుడు వాళ్ళని గద్దించినట్టుగా మనం చూస్తాం. మనం దేవుని ఆజ్ఞకు లోబడ్డాన్ని మనం కమాండ్ టు ఇజ్రాయెల్. తర్వాత లేటర్ కోడిఫైడ్ ఎట్ సీనాయిలో 10 ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు 10 ఆజ్ఞలు ఒకటిగా దాన్ని చేర్చినట్టుగా మనం చూస్తాం. 10 ఆజ్ఞలు ఇవ్వడానికంటే ముందే మన్నా ఇచ్చే సమయంలోనే సబ్బాతు గురించి ప్రభువారు చెప్పాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎస్, ద సబ్బాత్ వాజ్ గ్రౌండెడ్ ఇన్ క్రియేషన్. సృష్టిలో మొదలైంది. మరి ఆదికాండం 2వ అధ్యాయంలో కమాండెడ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మన్నా ఇచ్చే సమయంలో దాని గురించి చెప్పబడింది. ఫార్మల్లీ కోడిఫైడ్ ఎట్ సీనాయిలో 10 ఆజ్ఞలతో పాటు అది కూడా ఒక ఆజ్ఞగా ఇవ్వబడినట్టుగా మనం చూస్తాం.
రెఫీదీంకి వచ్చారండి. అక్కడే బండలోంచి నీరు రావడం మనం గమనించి చూస్తాం. క్రైసిస్ ఎట్ రెఫీదీం, తాగడానికి నీళ్లు లేవు. ఫియర్, ఫ్రస్ట్రేషన్ లెడ్ టు ఫెయిత్లెస్నెస్. విశ్వాసరహితమైన స్థితికి వాళ్ళని నెట్టివేసింది వాటర్ లేకపోవడం అనేది. అన్ని అద్భుతాలు చూస్తున్నప్పటికీ కూడా వాళ్ళని మనం అనుకుంటుంటాం, మనం కూడా అలాగే ప్రవర్తిస్తుంటాం. గమనించండి, ఎన్ని మేళ్ళు పొందినప్పటికీ ఒక కష్టం వచ్చేటప్పటికి మళ్ళీ సణుగుతాం, గొణుగుతాం. కంప్లైంట్ ఆఫ్ ద పీపుల్, మరి క్రై ఆఫ్ ద లీడర్. ఆయన ఏడ్చి ప్రార్థించాడు, మొరపెట్టాడు దేవునికి. కమాండ్ ఆఫ్ ద లార్డ్, దేవుడు చెప్పాడు ఆ రాతిని 2 సార్లు కొట్టమన్నాడు. ఆ కర్రతోనే, రాడ్ ఆఫ్ మోజెస్తోనే కొట్టాడు. కరెంట్ ఫ్రమ్ ద రాక్, ఆ ప్రవాహం, కరెంట్ అంటే ప్రవాహం, ఆ నీటి నుంచి ప్రవాహం వచ్చినట్టు. క్రైసిస్, కంప్లైంట్, క్రై, కమాండ్ అండ్ ద కరెంట్ ఫ్రమ్ ద రాక్. వాటర్ ఫ్లోడ్ అబండెంట్లీ, సమృద్ధిగా నీరు వచ్చింది. దేవుని యొక్క నమ్మకత్వాన్ని, విశ్వసనీయతను రుజువు చేస్తూ, క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుని నమ్మకత్వాన్ని రుజువు చేస్తూ. గమనించండి, స్ట్రైక్ ద రాక్, కొట్టాడు. ద స్మిటన్ రాక్ పాయింట్స్ టు క్రైస్ట్, ఆ కొట్టబడిన రాయి క్రీస్తును సూచిస్తుంది అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. ఆయన నుంచే జీవజలం ప్రవహించడాన్ని మనం చూస్తాం. రాక్ ఆఫ్ ఏజెస్, క్లెఫ్ట్ ఫర్ మీ, లెట్ మీ హైడ్ మై సెల్ఫ్ ఇన్ దీ అని చక్కని పాట ఉంది కదా ఏమండి. ఆయనే మన రాయి అన్న విషయాన్ని. విక్టరీ ఓవర్ అమాలకైట్స్, అమాలయకీల మీద యుద్ధం జరగడం మనం చూస్తాం. నిర్గమకాండం 17వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ 5 ఫస్ట్స్ చూస్తాం. తోటి మొట్టమొదటిసారిగా జరిగేవి. ఫస్ట్ మెన్షన్ ఆఫ్ జాషువా, జాషువా పేరు మొట్టమొదటిగా మెన్షన్ చేయబడింది ఇక్కడ. ఫస్ట్ రికార్డెడ్ బ్యాటిల్ ఆఫ్ జాషువా. మూడోది ఫస్ట్ ఇంటర్సెషన్ ఆఫ్ మోజెస్ ఫర్ ఇజ్రాయెల్, ఇస్రాయేల్ కోసం ఆయన ప్రత్యేకంగా విజ్ఞాపన చేసినట్టుగా మనం చూస్తాం. తర్వాత ఫస్ట్ పార్ట్ ఆఫ్ బైబిల్ టు బి రిటర్న్, ఇదంతా రాసి పెట్టి ఉంచమని చెప్పి దేవుడు చెప్పడం, మరి ఆయన కూడా రాసి దాన్ని ఉంచటం మనం గమనిస్తాం. ఫస్ట్ రిఫరెన్స్ టు గాడ్ యాజ్ యెహోవా నిస్సి, యెహోవా నిస్సి అని, యెహోవాయే మన ధ్వజం అని ఆయన్ను చెప్పబడింది కూడా ఇక్కడే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోజెస్ మైట్స్ అన్ ఎనిమీ, ఒక అమాలేకీయులు వీళ్ళ మీదకి దండెత్తటం, మరి వెనక నుంచి దండెత్తటం, వీక్గా ఉన్న వారి మీద వాళ్ళని దోచుకోవడం, వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా చూస్తాం. అందుకే మొట్టమొదటి యుద్ధం జరిగింది, అమాలేకీయులతో యుద్ధం జరిగింది అన్న విషయాన్ని మనం గమనిస్తాం. అప్పుడు జనరల్ ఏమో జాషువా, వారి ఇంటర్సెసర్ ఏమో, విజ్ఞాపనకర్త ఏమో మోషే, మరి ఆయనకి సహాయకులుగా ఉన్నదేమో అహరోను, హూరు. ఆయన కొండ మీద ఎక్కాడు, ప్రార్థన చేస్తున్నాడంట. ఈయన అసలు యుద్ధ నైపుణ్యం అంటూ ఏమీ లేని మరి యెహోషువ సైన్యాన్ని తీసుకుని వెళ్ళాడు. ఈయన యుద్ధం చేస్తున్నాడు, ఆయన అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చేతులు పట్టుకొని ఉంటే గెలుస్తున్నారు, చేతులు కిందకు దించితే ఓడిపోతున్నారు. ఆయన ఓపిక లేదు, రాయి మీద కూర్చోబెట్టారు, 2 చేతుల కింద ఇద్దరు నిలబడ్డారు, హూరు, అహరోను. మోజెస్ బిల్ట్ ఆల్టర్, అది గమనించి చక్కని షేర్డ్ లీడర్షిప్ అన్న సంగతి మనం చూస్తాం. యుద్ధం చేసేవాడు ఒకడు, ప్రార్థించేవాడు ఒకడు, ఆయనకి సాయం చేసేవాళ్ళు ఇద్దరు. అక్కడ ఆల్టర్ కట్టాడు, అక్కడ బలిపీఠం కట్టాడు దేవునికి స్తుతులు చెల్లించగలడానికి. యెహోవా నిస్సి అంటే యెహోవాయే మన ధ్వజం, యెహోవాయే మన జెండా, ఆయన మన విజయ పతాకం. యెహోవా నిస్సి అంటే ఆయనే మన విజయ పతాకం అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. విజయ పతాకం. మోజెస్ ప్రేయింగ్ అండ్ జాషువా ఫైటింగ్, ఎగ్జాంపుల్ ఆఫ్ షేర్డ్ లీడర్షిప్. చూస్తున్నాం, ఆడ కొండ మీద మోషే, ఇక్కడ యుద్ధంలో ఈయన. ఎస్, ఫ్యామిలీ రీయూనియన్. మరి ఎప్పుడు వెళ్ళిపోయారో తెలీదు. ఎప్పుడు వెళ్ళిపోయారో వాళ్ళు తెలీదు. భార్య, పిల్లలు అందరూ కలిసి బయలుదేరారు మిద్యాన్ నుంచి. మధ్యలో దారిలో ఈయన సర్కంసిషన్ చేయనందుకు గాను కొడుకు దేవుడు ఆయన చంపేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆమె సర్కంసిషన్ చేయను కూడా చూసాం. ఇంటి దగ్గర నుంచే నాయకత్వం మొదలవుంది, మనం లోబడనాలనే సంగతి గుర్తించాం. మరి వాళ్ళు వచ్చారు ఐగుప్తుకి, మరి ఎప్పుడు తిరిగి వెళ్ళిపోయారైతే రాయబడలేదు, కానీ ఇప్పుడు మరలా వాళ్ళని ఎత్రో తీసుకొని వస్తున్నట్టుగా మనం చూస్తాం. సెపరేషన్ ఫర్ గాడ్స్ మిషన్, దేవుని పని కొరకై కొంతకాలం వారు వేరుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఎత్రో, వాళ్ళ మామగారు అని ఎత్రో, ఆయనే రఘుయేలు అని కూడా పిలుస్తారు. మరి పిల్లల్ని తీసుకొని మోషే దగ్గరికి తీసుకొచ్చినట్టు చూస్తాం. మరి మోషే, దేవుడు వాళ్ళకి చేసిన విషయాలన్నీ కూడా చక్కగా వివరించి చెప్పాడు.
మరి ఫరో ఎలా చేశాడో, కఠినపరుచుకున్నాడో, 10 ప్లేగ్స్ గురించి ఎలా బయటకు వచ్చాడో, రెడ్ సీ ఎలా దాటారు, అన్ని వివరించి చెప్పాడు. వాళ్ళతో కలిసి ఆయన కూడా దేవునికి వందనాలు చెల్లించాడు. స్ట్రెంగ్త్ అండ్ ఫ్యామిలీ అండ్ ఫెయిత్. రియూనియన్ బ్రింగ్స్ వర్షిప్, కౌన్సిల్ అండ్ రెన్యూడ్ యూనిటీ. వాళ్ళందరూ కలిసి మళ్ళీ కలిసిపోయినట్టుగా చూస్తాం. గాడ్ హూ లీడ్స్ అస్ త్రూ ట్రయల్స్ ఆల్సో రిస్టోర్స్ అవర్ ఫ్యామిలీస్. మన కుటుంబాలను కూడా తిరిగి కట్టేవాడు అన్న సంగతి జ్ఞాపకం చేసుకుందాం. కమాన్, సేనాయి దగ్గరికి వచ్చారు. దీంట్లో వచ్చి కొంత ఇంట్రడక్షన్ వరకు మాత్రం మనం చూసుకొని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. హిజ్ ప్రజెన్స్, ఇజ్రాయెల్ సెటిల్ డౌన్ ఎట్ సీనాయ్. ఆ 3వ హెడ్డింగ్లో మరి కొంత పార్ట్ మాత్రం మనం దినాన చూడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రజెన్స్, ఇది ఒరిజినల్ సీనాయి కొండ ఫోటో అని చెప్పారు. మరి నెట్లోంచి నేను తీసుకున్నాను. తర్వాత చూపబోయే ఫోటోలు ఒరిజినల్స్ కాదు, కానీ దిస్ ఈజ్ ఒరిజినల్ ఫోటో ఆఫ్ మౌంట్ సీనాయ్. సెటిల్ డౌన్ ఎట్ సీనాయ్. దాదాపు 1 సంవత్సరం పాటు సీనాయి కొండ దగ్గరే వాళ్ళు ఉండిపోయినట్టుగా మనం చూస్తాం. కమాండ్మెంట్స్ ఆఫ్ ద లా, రిక్వైర్మెంట్స్ ఫర్ డివైన్ ఫెలోషిప్. దేవునితో సహవాసం కలిగి ఉండడానికి మరి ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి షరతులు, ఎటువంటి కండిషన్స్, ఎటువంటి కమాండ్మెంట్స్ అవసరమో అక్కడ స్పష్టంగా రాయబడింది. దట్ ఇస్ ద ఫస్ట్ హెడ్డింగ్. దాని కిందే మోరల్ కోడ్, స్పిరిచువల్ కోడ్, సోషల్ కోడ్ 3 కూడా మనం చూస్తాం. 2వ హెడ్డింగ్ కరప్షన్ ఆఫ్ ద కాఫ్. మరి బంగారు దూడ చేయబడ్డాన్ని బట్టి, గోల్డెన్ కాఫ్ చేయబడ్డాన్ని బట్టి ఎలా కరప్ట్ అయిపోయారో ప్రజలు చూస్తాం. రూయినింగ్ ఆఫ్ డివైన్ ఫెలోషిప్. దేవునితో వారికున్న సంబంధం ఏ విధంగా పాడైపోయిందో, శిథిలం అయిపోయిందో మనం చూస్తాం. రిక్వైర్మెంట్స్ ఫర్ డివైన్ ఫెలోషిప్ ఏమో కమాండ్మెంట్స్, రూయినింగ్ ఆఫ్ డివైన్ ఫెలోషిప్ ఏమో మరి కరప్షన్ ఆఫ్ ద కాఫ్. మరి బంగారు దూడలను చేసుకొని వాటిని వెంబడించడం వల్ల దేవునితో మనకున్న సంబంధాన్ని మనమే రూయిన్ చేసుకుంటాం అన్న విషయాన్ని 2వ హెడ్డింగ్లో చూస్తాం. గోల్డెన్ కాఫ్, గాడ్స్ వ్రాత్, దేవుని ఉగ్రత వారి మీదకి రావడం. మరి మోషే వాళ్ళ తరపున మరి దేవునితో మరి ప్లీడ్ చేయడం, మొదలుపెట్టుకోవడం. మరి దేవుడు వారిని మరి కొంత శిక్షతోనే వారిని మళ్ళా అనుమతించటం. మళ్ళీ రిటర్న్ ట్యాబ్లెట్స్, ఆ 2 పలకలు, పగిలిపోయిన పలకలు మన తిరిగి రాసి దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. 3వ హెడ్డింగ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టబర్నకల్. దేవుడు వాళ్ళ మధ్య నివసించడం కోసం ఒక టబర్నకల్ కట్టమని చెప్తాడు. అది రెస్టోరేషన్ టు డివైన్ ఫెలోషిప్. ఈ 3 హెడ్డింగ్స్ గమనించండి. కమాండ్మెంట్స్ ఆఫ్ ద లా, రిక్వైర్మెంట్స్ ఫర్ డివైన్ ఫెలోషిప్. దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉండాలంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను గైకొనాలన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇక్కడే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చివరి వచనాల్లో రాయబడిన మాటలు మనం గమనించి చూసినట్లయితే, ఇదిగో సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నది అని చదువుతాం. చివరి సదాకాలము నేను మీతో ఉన్నాను అన్న సంగతి చదువుతాం. మధ్యలో ఒక మాట ఉంటుంది, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఇంకొక చిన్న మాట ఉంటుంది, మీరు ఆజ్ఞాపించిన వాటిని అన్నిటినీ గైకొనుడి. ఆజ్ఞలన్నిటినీ గైకొనాలి. కొన్ని గైకొంటాను, నాకు బాగున్నవి, నాకు నచ్చినవి, తక్కువ ఖర్చు అయ్యేవి లోబడతాను, మిగిలినవి లోబడనడానికి లేదు. అన్నీ లోబడాల్సిన అవసరం ఉందన్న సంగతి. రిక్వైర్మెంట్స్ ఫర్ డివైన్ ఫెలోషిప్. దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే నిన్న దేవుడు మనతో మాట్లాడిన మాటలు మనం లోబడినప్పుడు మాత్రమే మరలా ఇవాళ మనతో మాట్లాడతాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన డివైన్ ఫెలోషిప్ను మనమే రూయిన్ చేసుకుంటాం. మనం ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన వినని పరిస్థితి, ఆయన మనతో మాట్లాడినప్పుడు మనం వినని పరిస్థితి. మనమే కొని తెచ్చుకుంటాం బంగారు దూడలను తయారు చేసుకోవడం ద్వారా. మా ఇంట్లో ఎప్పుడు బంగారు దూడను తయారు చేసుకోలేదని అనవచ్చు. దేవునికి ఇచ్చే స్థానాన్ని దేనికి ఇచ్చినప్పటికీ కూడా అది బంగారు దూడే. అది నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ ఉద్యోగం అయినా, నీ పిల్లలైనా, ఏదైనప్పటికీ కూడా మనం రూయిన్ చేసుకుంటాం, దేవుని ఉగ్రతకు లోనవుతాం. కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టబర్నకల్. దేవుడు మన మధ్య నివసించడానికి ఇష్టపడుతున్నాడు. రిస్టోరేషన్ ఆఫ్ ద డివైన్ ఫెలోషిప్. తిరిగి మరలా దాన్ని సమకూర్చినట్లుగా మనం చూస్తాం. అవుటర్ కోర్ట్, ఇన్నర్ కోర్ట్, హోలీ ఆఫ్ హోలీస్ కదా. ఆ 3 భాగాలు టబర్నకల్లో ఉన్న వాటిని మనం తర్వాత వివరంగా చూద్దాం. గాడ్స్ ప్రెజెన్స్ డిమాండ్స్ రెవరెన్స్, ఒబీడియన్స్ అండ్ ప్యూరిటీ. దేవుడు మన మధ్య నివసించాలంటే అయా
మనతో దేవుడు ఉండాలని మనం కోరుకుంటాం, ఎప్పుడు ఇమాన్యుయల్గా ఉండాలని కోరుకుంటాం. అలాగే మనతో దేవుడు ఉండాలంటే 3 కండిషన్స్ గమనించండి. రివరెన్స్, గౌరవంతో కూడుకున్న భయం. అయ్యా దేవుడు కొడతాడేమో, చంపుతాడేమో, నరికేస్తాడేమో, ఆయన మాట వినకపోతే, వాక్యం చదువుకోకపోతే, చర్చికి వెళ్ళకపోతే, దేవుని పనికి ఇవ్వకపోతే, నో, అటువంటి భయం కాదు సుమా. గౌరవంతో కూడుకున్న భయం, ఒబీడియన్స్, విధేయత, ఇంప్లిసిట్, సంపూర్ణమైన విధేయత, అండ్ ప్యూరిటీ, పరిశుద్ధంగా జీవించడం. ఈ 3 కూడా దేవుడు మనతో పాటు ఉండాలంటే అత్యవసరం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కమాన్. సీనాయి కొండ యొక్క సిగ్నిఫికెన్స్ కొంత చూడడానికి ప్రయత్నం చేద్దాం. దీన్నే మౌంట్ హోరేబ్ అని కూడా పిలుస్తారు. సీనాయి కొండనే హోరేబ్ అని కొన్ని చోట్ల రాయబడింది. ఇంకో మాట చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను నేను. నీసాను మాసాను గురించి మీతో మాట్లాడాను. బైబిల్లో కొన్ని చోట్ల అబీబు అని కూడా రాయబడింది. మరి వాళ్ళు చెర కొనిపోబడడానికి ముందంతా దాన్ని అబీబు అని పిలిచారు. చెర కొనబడి తిరిగి వచ్చినప్పటి నుంచి అది నీసాన్ అని పిలువబడింది. నీసాను అబీబు కూడా ఒకటే. మౌంట్ హోరేబు మరి మౌంట్ సీనాయి కూడా ఒకటే, జ్ఞాపకం పెట్టుకోండి. దాన్నే జబాల్ మూసా అంటారు, అంటే మోషే కొండ. మోషే కొండ అని యూదులు పిలుస్తారట. సైట్ ఆఫ్ డివైన్ రెవల్యూషన్, దేవుడు తాను బయలుపరుచుకున్న కొండ అండి ఇది. సైట్, అది వండర్ఫుల్ ప్లేస్. ఇక్కడే దేవుడు మండుచున్న పొద ద్వారా మోషేతో మాట్లాడాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్ ఇస్ అ సోర్స్ ఆఫ్ కవనెంట్ అండ్ లా. దేవుడు మనుషులతో చేసుకున్న నిబంధన, తర్వాత ధర్మశాస్త్రం అక్కడి నుంచే పుట్టాయి. సోర్స్ ఆటోమేటిక్గా సింబల్ ఆఫ్ హోలీనెస్ అండ్ ఒబీడియన్స్. దాని దగ్గరికి రావద్దు, దాన్ని ఎవరు ముట్టుకోవద్దు, ముట్టుకుంటే పశువులైనా మనుషులైనా కూడా చచ్చిపోతారని దేవుడు చెప్పాడు. ఎంత హోలీనెస్కి సంబంధించింది. అంత మటుకే కాదు, ఆయన చెప్పిన మాటలకు విధేయత చూపించాలి అన్నదానికి కూడా అదొక గుర్తు, సింబల్, జ్ఞాపిక. స్పేస్ ఆఫ్ మీటింగ్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. దేవుడు మానవుడు కలిసి మొట్టమొదటిగా మాట్లాడుకోవడానికి వీలు కల్పించిన స్థలం అది. సిగ్నిఫికెన్స్ ఆఫ్ మౌంట్ సీనాయ్. సీనాయ్ రిప్రజెంట్స్ ద ఓల్డ్ కావనెంట్, పాత నిబంధన రిప్రజెంట్ చేస్తుంది అది. స్టాచ్యూట్స్, సబ్మిషన్ అండ్ సెపరేషన్ కదా, కట్టడలు, వాటికి లోబడడం, మరి లోకానికి వేరుగా జీవించటం. ప్రతి మాట కూడా చాలా భావగర్భితమైన పదాలండి, మీరు గుర్తుపెట్టుకోండి. దీని రికార్డింగ్ మీకు అవుతున్నాం మేము, కానీ దీనికి అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే ఇద్దాం అనుకుంటున్నాం. మిగిలిన వాళ్ళకి దీని గురించి అంత అర్థమవుతుందని నేను అనుకోవట్లేదు. మీరు పర్సనల్ నా నంబర్ మీ దగ్గర ఉంది, నన్ను అడగండి. మరి 3 సెషన్స్ కూడా మీకు పంపిస్తాం ఇవాళ. స్టాచ్యూట్స్, సబ్మిషన్ అండ్ సెపరేషన్, కట్టడలు, వాటికి విధేయత, లోకాన్ని నుంచి వేరుగా జీవించటం. 3ది జియోన్ రిప్రజెంట్స్ ద న్యూ కవెనెంట్. సియోను మరి కొత్త నిబంధనకు సూచనగా ఉంది. మరి దాంట్లో గ్రేస్, గేట్వే అండ్ గ్లాడ్నెస్ త్రూ క్రైస్ట్, క్రీస్తు ద్వారా కృప, మరి ఆయన సన్నిధిలోనికి ప్రవేశం, అయ్యా గ్లాడ్నెస్, దేవుడిచ్చే సమృద్ధి అయిన అనంతమైన ఆనందాన్ని మనం పొందుకుంటాం. కమాన్. ఈ మౌంట్ సీనాయ్ అంట. అయ్యా ఇదిగో ఈ ఫోటో ఏమో మరి వాళ్ళు ప్రజల దగ్గరికి వస్తున్నప్పుడు మెరుపులు, మరి ఉరుములు, మరి బూరధ్వని, దేవుడు దాని మీద దిగి వచ్చినప్పుడు ఉన్న పరిస్థితి మీరు గమనిస్తున్నారు. అక్కడ దాని ఎత్తు ఎంతో తెలుసా అండి, మీరు ఎప్పుడన్నా గమనించారా? అయ్యా 715 మీటర్లు అంట. అది మీన్ సీ లెవెల్ నుంచి కాదు, నేల మీద నుంచి కొండ మీదకి 715 మీటర్లు అంటే 2345 ఫీట్, దాదాపు 3/4 కిలోమీటర్ అయ్యా ఎత్తు. గమనించండి దాన్ని ఎన్నిసార్లు ఎక్కాడో మోషే గారు మనం చూద్దాం. గాడ్ చోస్ సీనాయ్ నాట్ ఫర్ ఇట్స్ హైట్ ఆర్ బ్యూటీ. దాని హైట్ని చూసో బ్యూటీని చూసో దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, కానీ ఫర్ ఇట్స్ సెపరేషన్ అండ్ సైలెన్స్ అంటాడు గొప్ప భక్తుడు. మరి మిగిలిన కొండలన్నిటికీ అది వేరుగా ఉంది. టు రివీల్ హిస్ గ్లోరీ టు హిస్ రెడీమ్డ్ పీపుల్, విమోచించబడిన తన ప్రజలకు తన మహిమను వ్యక్తీకరించడానికి, ప్రదర్శించి చూపించడానికి దేవుడు ఎంచుకున్న కొండ సీనాయి. సీనాయి కొండ దగ్గర ఏమేం జరిగినాయో చూస్తాం. అక్కడికి వచ్చారు, దేవుడు ఒక నోటీస్ ఇచ్చాడు. 3 రోజులు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి అని చెప్పాడు. 3 రోజులు దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు. దేవుడు వారితో డైరెక్ట్గా మాట్లాడినట్టుగా మనం చూస్తాం. మోసెస్ మరి కొండెక్కి రమ్మని మోషేని పిలిచినట్టుగా మనం చూస్తాం. 10 కమాండ్మెంట్స్, 70 లాస్ ఆయన ఇచ్చినట్టుగా మనం చూస్తాం. మరి వాటన్నిటిని దిగి వచ్చి ఇశ్రాయేలుకి రిపీట్ చేసి చెప్పాడు. ఎవరు? మోషే గారు. అప్పుడు వాళ్ళందరూ అన్నారు, నువ్వు చెప్పినట్టల్లా మేము చేస్తామయ్యా. వివరంగా మళ్ళీ చూద్దాం, అందుకే నేను త్వరగా వెళ్తున్నాను. చెప్పినట్టల్లా చేస్తామని చెప్పడంలో మాత్రం మరి మనకంటే గొప్పోళ్ళు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేల్ కంటే మనం కూడా గొప్పవాళ్ళమే. ఏ సందేశం ఇవ్వబోయే ముందు కూడా ప్రభువా చెప్పాయా, నువ్వేం చెప్తే చేస్తాం ప్రభువా అంటాం. చెయ్యమనుకోండి, అది వేరే విషయం. కానీ వాళ్ళు కూడా అట్లాగే అంటున్నారు.
మోజెస్ రైట్స్ డౌన్ ఫర్ ఇజ్రాయెల్స్ రికార్డ్ అండ్ బిల్డ్స్ అన్ ఆల్టర్. అవన్నీ కూడా రాసి ఉంచాడు వాళ్ళ కొరకు. తర్వాత ఒక బలిపీఠాన్ని అక్కడ కట్టినట్టుగా మనం చూస్తాం. మరలా ఆయన కొండ మీదకి ఎక్కెళ్ళాడు. సగం వరకు మోషే కూడా ఎక్కెళ్ళినట్టుగా మనం చూస్తాం. 40 days దేవుని సన్నిధిలో గడిపినట్టుగా మనం చూస్తాం. దేవుడు ఆ, 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 2 రాతి పలకల్ని, తర్వాత ప్రత్యక్ష గుడారం యొక్క మోడల్ని కూడా ఆయనకి ఇవ్వడాన్ని మనం గమనం చూస్తాం. కింద ఏం జరుగుతుందో దేవుడు చెప్పాడు. అరే నువ్వు కిందకెళ్ళు, అక్కడ గోల్డెన్ కాఫ్ చేసుకొని వాళ్ళు పూజిస్తున్నారని చెప్పాడు. ఆయన వాళ్ళ కోసం అక్కడే దిగి రాకముందే ప్రార్థన చేస్తాడు. ప్రభువా వాళ్ళని డిస్ట్రాయ్ చేయొద్దు ప్రభువా అని వేడుకొని కిందకి దిగి వస్తాడు. వాళ్ళ ఇమ్మోరాలిటీని చూస్తాడు. మరి 2 రాళ్ళని పగలగొట్టేయడం మనం చూస్తాం. తర్వాత అహరోన్ని కోపడ్డం మనం చూస్తాం. ఇజ్రాయేల్ని రెండవసారి శిక్షించడాన్ని మనం చూస్తాం. మరి ఇజ్రాయేల్ కోసం ఆయన ప్రార్థించడం కూడా మనం చూస్తాం. మరలా 40 రోజులు ఉపవాసం ఉండి మరలా కొండ మీదకి ఎక్కి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఆ దేవుడు 2 రాళ్ళను తయారు చేసుకుని రమ్మనడం, మరి వాటి మీద మరలా దేవుడు రెండవసారి 10 కమాండ్మెంట్స్ రాయడం మనం చూస్తాం. తర్వాత ఒక మందసాన్ని తయారు చేయమని, తర్వాత ఈ స్టోన్స్ రెండింటిని తీసుకెళ్ళి ఆ మందసంలో పెట్టమని చెప్పడం దేవుడు చూస్తాం. తర్వాత అంతా చూశాను కానీ నీ గ్లోరీని కూడా చూపించమని అడగడం. నువ్వు నా గ్లోరీని చూడలేవయ్యా, నా వెనక భాగానండి, దేవునికి వెనక భాగం ముందు భాగం ఉండదు కానీ పార్షియల్ గ్లోరీ కొంత మటుకు మాత్రమే ఆయన చూపించినట్టుగా మనం చూస్తాం. షైనింగ్ ఫేస్ ఆఫ్ మోజెస్ కిందకి దిగి వచ్చినాక ఆయన ముఖాన్ని చూడడానికి వెరచినట్లుగా మనం చూస్తాం. ఎస్, కొన్ని మాటలు చూసుకుని మనం ముగిద్దాం. ఇంకా 6 minutes టైం ఉంది. మరి 19వ అధ్యాయంలో వచ్చినట్లయితే దేవుడు 3 రకాలుగా మాట్లాడతాడు వీళ్ళతో. మొదట మోషే ద్వారా కొన్ని మాటలు మాట్లాడతాడు. కొండ నుంచి డైరెక్ట్గా ఇశ్రాయేల్ అందరితో కొన్ని మాటలు మాట్లాడతాడు. మళ్ళా తర్వాత మోషేని కొండెక్కి రమ్మని కొన్ని మాటలు మాట్లాడతాడు. గమనించాలి, మీరు జాగ్రత్తగా వాక్యాన్ని చదువుతుంటే మీకు అర్థమవుతుంది. తెలియని విషయాలు, అనేక విషయాలు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను ఆత్మీయ మేలు పొందుతున్నాను. వాటి కన్నా నడుచుకోవడానికి దేవుడు కూడా నాకు కృప చూపిస్తున్నాడు. చూడండి, 19వ అధ్యాయంలో చూసినట్లయితే, నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచినడల మీరు సమస్త దేశంలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందురని చెప్పుము అన్నారు. అవి దేవుడు ఈ మోషే ద్వారా వాళ్ళతో పలికించిన మాటలు. వాట్ యు కాంట్ గో త్రూ, గాడ్ వి హెల్ప్ యూ ఫ్లై ఓవర్. వెళ్ళడానికి లేకపోతే సముద్రాన్న 2గా చీలుస్తాడు, లేకపోతే నిన్ను తన రెక్కల మీద ఎక్కించుకొని ఎగిరి తీసుకెళ్ళి అక్కడ దించుతాడు. మార్గాల గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంపాసిబుల్, డిఫికల్ట్ అండ్ డన్. రెక్కల మీద ఎక్కించుకొని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను అని అలంకార రూపకంగా మనం చెప్పడం మనం చూస్తాం. యు ఆర్ మై ట్రెజర్డ్ పొజిషన్. నీవు నా స్వకీయ సంపాద్యం అని తెలుగులో రాయబడింది, కానీ ఇంగ్లీష్లో ఇంకా చక్కని అర్థం అవుతుంది. నేను ఎంతో ఇష్టపడే మరి అత్యధికమైన బహుమానం, నేను దాచుకునే పొజిషన్ అయ్యా మీరు పరిశుద్ధ జనం. మరి పేతురుగా తర్వాత రాసిన మాటలు ఇక్కడే రాయబడినట్టుగా మనం చూస్తాం. వీటిని ఆయన కోట్ చేశాడు. పరిశుద్ధ జనం, రాజకులైన యాజక సమూహం మీరు. ఎప్పుడు ఎప్పుడు మీరు వాటికి లోబడినప్పుడు మాత్రమే. అయ్యా నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించిన. ఇంతకుముందే చూసాం, నేను స్వస్థపరచు యెహోవా నేనే అన్నప్పుడు కూడా నా మాట విని లోబడితేనే అన్నాడు. యు ఆర్ మై ట్రెజర్డ్ పొజిషన్. దాన్ని ఎన్నిసార్లు చెప్పుకుంటుంటాం, కానీ మనం ఆయన ఆజ్ఞలకు లోబడి వాటిని అనుసరించినప్పుడు మాత్రమే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత దేవుడు కొండ మీదకి దిగి రావడం. వీళ్ళు 3 దినాలు వాళ్ళు సిద్ధపడి దేవుని సన్నిధికి రావడం. దేవుడు మరి గంభీరమైన స్వరంతో వాళ్ళతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. 10 కమాండ్మెంట్స్ కూడా అక్కడే మనం చూస్తాం. ఒకటి ఈజ్ మోరల్ కోడ్, సెకండ్ వన్ ఈజ్ స్పిరిచువల్ కోడ్, థర్డ్ వన్ కూడా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. సోషల్ కోడ్. మోరల్ కోడ్ ఈజ్ 10 కమాండ్మెంట్ చెప్పడం చూస్తాం. రెవల్యూషన్ ఫ్రమ్ క్రైస్ట్, క్రీస్తు ద్వారా మరి రివీల్ చేయబడినవని 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనంలో రాయబడినట్లుగా మనం చూస్తాం. స్పిరిచువల్ కోడ్, మరి ఆ రెఫరెన్స్లు కూడా అక్కడ ఇవ్వబడ్డాయి. 7 లెవిటికల్ ఫీస్ట్, మరి పండగలు గురించి రాయబడినాయి. మరి బలుల గురించి రాయబడింది. రియలైజేషన్ ఇన్ క్రైస్ట్, అవన్నీ కూడా క్రీస్తులో నెరవేర్చబడ్డాయి, బయలుపరచబడ్డాయి, వ్యక్తీకరించబడ్డాయి. 3వది సోషల్ కోడ్.
లెవిటికస్ బుక్లో కనుక మనం చూసినట్టయితే మరి రూల్స్ కన్సర్నింగ్ వాళ్ళు ఏమి తినాలి ఏం తినకూడదు, ఎలా పరిశుభ్రంగా జీవించాలి, ఎలా అపరిశుద్ధులైనప్పుడు ఎలా దూరంగా ఉండాలి, క్వారంటైన్, సాయిల్ కన్జర్వేషన్ కూడా ఉందండి ఆ రోజుల్లోనే. క్వారంటైన్ సబ్జెక్ట్ మనం ఇప్పుడు చెప్పుకుంటుంటాం. సాయిల్ని ఎలా కన్జర్వ్ చేయాలన్న విషయాన్ని రాశాడు. టాక్సేషన్, మరి మిలిటరీ సర్వీస్, మ్యారేజ్, చైల్డ్ బర్త్, డైవోర్స్, వీటన్నింటి గురించి విషయాలు సోషల్ కోడ్లో ఉన్నాయి. రెగ్యులేషన్ అంటిల్ క్రైస్ట్, క్రీస్తు వచ్చేంత వరకు కొన్ని నిబంధనలు పెట్టబడ్డాయి. ఆ విషయాన్ని మనం వివరంగా తర్వాత చూడడానికి ప్రయత్నం చేద్దాం. కమాన్. జూబిలీస్ అని ఒక బుక్ ఉంది. వాళ్ళ టోరా కాకుండా, వాళ్ళ తాల్ముడ్ కాకుండా యూదులకు, దాంట్లో రాయబడిన పదాలు కనుక మీరు చూసినట్టయితే, మరి మోషేకి ఈ 2 పలకలు కూడా ఇచ్చింది 6ఓసారి కొండెక్కినప్పుడు అంట. అయ్యా మొత్తం 8 సార్లు ఎక్కి దిగాడంటండి ఆ పెద్ద మనిషి. బాబోయ్ బాబోయ్, 80 సంవత్సరాల వయసులో ఉన్న మనిషి 720 మీటర్లు ఎత్తున్న కొండని ఎక్కి దిగి ఒక రోజునే 2-3 సార్లు ఎక్కి దిగిన రోజులు కూడా ఉన్నాయి. డేట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, అవన్నీ నేను చదవడం లేదు. ఒకటోసారి ఎక్కినప్పుడు ఏం జరిగిందో, రెండోసారి ఎక్కినప్పుడు ఏం జరిగిందో, మూడోసారి ఎక్కినప్పుడు ఏం జరిగిందో, నాలుగోసారి ఎక్కినప్పుడు ఏం జరిగిందో, అట్లా 6th అసెన్షన్లో 6ఓసారి ఎక్కినప్పుడు దేవుడు 10 కమాండ్మెంట్స్ ఆయన ఇచ్చినట్టుగా మనం చూస్తాం. దెర్ వర్ 8 అసెన్షన్స్ ఆఫ్ మోజెస్ ఇన్ ఆల్. 8 సార్లు ఎక్కి దిగాడంట. ఒక్కసారి ఆ ఆజ్ఞలన్నింటినీ మనం గమనించి చూసినట్టయితే, మొట్టమొదటి 4 ఆజ్ఞలు కూడా దేవుణ్ణి ప్రేమించడానికి సంబంధించినవి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, దేన్ని విగ్రహంగా చేసుకోకూడదు, నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, సబ్బాతును ఆచరించడం అన్నది లవింగ్ గాడ్. ఎవ్రీథింగ్ బిగిన్స్ విత్ రైట్ ప్రయారిటీస్ అండ్ ద రైట్ ప్రయారిటీస్ బిగిన్ విత్ గాడ్. సరైన ప్రాధాన్యతలు కలిగి ఉండాలి. దేవునికి ప్రథమ స్థానం మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కేంద్ర స్థానం ఇచ్చినప్పుడు మిగిలినవన్నీ కూడా వాటి వాటి స్థలాల్లో అవి కుదురుకుంటాయి. మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇస్తే, రెండవది లవ్ అదర్స్. మనకు తెలుసు తల్లిని తండ్రిని సన్మానించడం గురించి, మరి హత్య చేయకూడదని, మరి వ్యభిచరించకూడదని, దొంగతనం చేయకూడదని, మరి అబద్ధ సాక్ష్యం చెప్పకూడదని, ఇతరులు ఏది ఆశించకూడదని. అవర్ లవ్ ఫర్ గాడ్ ఈజ్ ప్రూవెన్ ఇన్ అవర్ ప్రాక్టీసెస్ టువర్డ్స్ అదర్స్. దట్ ఈస్ ప్రయారిటీస్, దిస్ ఈజ్ ప్రాక్టీసెస్. గాడ్ ఫస్ట్ అండ్ అదర్స్ నెక్స్ట్, యూ ఎట్ లాస్ట్. మరి దేవుని ప్రేమించే వాళ్ళమైతే మనకి ఇతరుల పట్ల మనం ప్రవర్తించే ప్రవర్తన కూడా అలా ఉంటుందన్న సంగతి జ్ఞాపకం చేసుకో. మౌంట్ సీనాయ్ అంటే 3 మాటలు మీకు గుర్తుకు రావాలి. కాన్సక్రేషన్ బిఫోర్ గాడ్. ఆ కొండ దగ్గరకు వచ్చేటప్పుడు 3 దినాలు వాళ్ళు తాము పరిశుద్ధపరుచుకొని శారీరక రీతిగాను మానసికంగాను సిద్ధపడ్డారు. దట్ షుడ్ బి ది వే. మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు. రెండవది కమ్యూనికేషన్ ఫ్రమ్ గాడ్. దేవుడు మనతో మాట్లాడాలి. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు మనతో మాట్లాడే మాటలు విని కమిట్మెంట్ టు గాడ్. వీళ్ళందరూ కూడా ఏమన్నారు? అయ్యా నువ్వు చెప్పినట్టే మేము చేస్తాము, యెహోవా చెప్పినదంతయు చేసేద్దామని ఏకముగా ఉత్తరం ఇచ్చి 19వ అధ్యాయం 8వ వచనం. కమిట్మెంట్ టు గాడ్. కాన్సక్రేషన్ బిఫోర్ గాడ్. మనం ప్రతిష్ఠించుకొని సిద్ధపరచుకోవడం, దేవుడు మనతో కమ్యూనికేట్ చేయడం, వాటిని మేము చేస్తాం ప్రభు అని కమిట్మెంట్ ఇవ్వడం మాత్రమే కాదు, దానికి అనుగుణంగా నడుచుకోవడం. కీ టేక్అవేస్ చూద్దాం. ఇంపాసిబుల్, డిఫికల్ట్, డన్ చూసాం మనం ఇంతకుముందే. పవర్ ఆఫ్ గాడ్, రెడ్ సీ, లుక్అప్ ఇన్ హెల్ప్లెస్ మూమెంట్స్. ఎటు చూడడానికి నీ దిక్కుతో వచ్చినప్పుడు పైకి చూడు. మరి గాడ్ డస్ ద ఇంపాసిబుల్. రెండవది చూసినట్టయితే ప్రొవిజన్ ఆఫ్ గాడ్. వాటర్ ఇచ్చాడు, మన్నా ఇచ్చాడు, మరి క్వైల్స్ పూరేళ్ళు ఇచ్చాడు ఆయన. మరి నడిపించడానికి మేఘస్తంభాన్ని, అగ్ని స్తంభాన్ని ఇచ్చాడు ఆయన. గాడ్స్ ప్రొవిజన్ టీచెస్ అస్ డిపెండెన్స్ అండ్ డైలీ ఒబీడియన్స్. దేవుని మీద ఆధారపడడం, డైలీ ఒబీడియన్స్. ప్రతిరోజు ఏ రోజు కావాల్సినంతే సమకూర్చుకోమన్నాడు చూడండి. నిన్న ఆయన విధేయత చూపించాను కాదు, డైలీ ఒబీడియన్స్ గురించి చెప్తుంది. దట్ ఈస్ వాట్ ద ప్రొవిజన్ ఆఫ్ గాడ్ టీచెస్. థర్డ్ వన్ ఈజ్ పార్ట్నర్షిప్ ఇన్ లీడర్షిప్. అయా మోషే ప్రార్థించాడు, అహరోను హూరులు అసిస్ట్ చేశారు, యెహోషువ ఫైట్ చేశాడు. అలా మనం అందరం కలిసి కట్టుగా మరి పని చేయడానికి ఒక కుటుంబంగా ఒక షేర్డ్ లీడర్షిప్ గురించి మనం అక్కడ పాఠం నేర్చుకుంటున్నాం. లాస్ట్లో ప్రజెన్స్ ఆఫ్ గాడ్, మౌంట్ సీనాయ్. గాడ్స్ ప్రజెన్స్. గాడ్స్ ప్రెజెన్స్ డిమాండ్స్ రెవరెన్స్, ఒబీడియన్స్ అండ్ ప్యూరిటీ. భయంతో కూడుకున్న, గౌరవంతో కూడుకున్న భయం, విధేయత, పరిశుద్ధత దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. మళ్ళీ మర్చిపోవద్దు, గాడ్ ఐ యామ్ దట్ ఐ యామ్ ఈజ్ బియాండ్ టెరిటరీ, టైమ్ అండ్ ట్రయల్స్. దేవుడు ఈ పాఠాలకు అనుగుణంగా నడుచుకోవడానికి మనకు కృప చూపించను కాక. థ్యాంక్ యూ వెరీ మచ్. మధు.